పంటలు పూర్తయ్యాయి. మరో నెల రోజుల్లో వానాకాలం ప్రారంభం కాబోతోంది. ఈ ఖాళీ సమయంలో వేసవి దుక్కులను చేసుకోవాలి. దీనివల్ల భూమిలో తేమ శాతం పెరిగి భూసార అభివృద్ధి అవుతుంది. మరోవైపు పురుగులు, తెగుళ్లను అరికట్టడమే కాకుండా కలుపు మొక్కల నివారణ జరుగుతుందని తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. చాలా మంది రైతులు వానాకాలం యాసంగి పంట పండిన తర్వాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు భూమిని దున్నకుండా వదిలేస్తారు. అలా చేయడం వల్ల కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. ఫలితంగా భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమి లోపలి పొరల నుంచి నీరు గ్రహించుకుని ఆవిరైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వేసవిలో దుక్కులను చేసుకోవాలి. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకుని మాగాణి, మెట్ట, బీడు భూములను దున్నుకోవాలి. దీంతో భూసారం పెరిగి చీడపీడలు నశిస్తాయి. అంతేకాకుండా కలుపు మొక్కల నివారణ కూడా జరుగుతుందని రైతులకు తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు. ముఖ్యంగా మనకు ఈ వేసవి దిక్కుల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే చాలా మంది రైతు సోదరులు ఖరీఫ్లో మరియు రబీలో పంట వేసిన తర్వాత భూముల్ని చాలా వరకు ఖాళీగా ఉంచుతూ ఉంటారు. అలా ఖాళీగా ఉంచడం వల్ల ఏమవుతుందంటే కలుపు మొక్కలు కానీ ఇతర మొక్కలు కానీ అన్వాంటెడ్ ప్లాంట్స్ అంటాం, ఇటువంటివన్నీ కూడా మనకు పెరగటం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్నటువంటి తేమను గుర్చుకోవడం వల్ల దానిలో ఉన్నటువంటి పోషకాలను అంటే న్యూట్రియంట్స్, అది నత్రజని కావచ్చు, భాస్వరం కావచ్చు, పొటాష్ కావచ్చు, అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్ కావచ్చు, ఇటువంటివన్నిటిని కూడా సంగ్రహించడం వల్ల భూమిలో సారం కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీంతో పాటు ఏమవుతుందంటే రైతులకు రాబోయే వేసే పంటలకు అంటే నెక్స్ట్ వేయబోయే క్రాప్స్కి అంటే భూమిలో ఉన్నటువంటి పోషకాల శాతం తగ్గడం వల్ల నెక్స్ట్ వచ్చే పంటల దిగుబడి తగ్గడం కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ వేసవి దిక్కులు అనేది కంపల్సరీ కూడా చేసుకోవాలని రైతు సోదరులకు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా ఏమిటంటే ఈ పత్తి కానీ, అదే మిర్చి కానీ, అదేవిధంగా రబీలో సమ్మర్లో పంటలు పూర్తయిన తర్వాత భూమిని ఖాళీగా ఉంచకుండా వేసవి దిక్కులు చేసుకోవాలి. అందులో భాగంగా ప్రధానంగా మౌల్డ్ బోర్డ్ ప్లవ్ లేదా మౌల్డ్ బోర్డ్ డిస్క్ ప్లవ్, ఈ రెండు ప్లవులతోటి మనం దాదాపు ఒక 30 సెంటీమీటర్ లోపల కనుక సమ్మర్లో అంటే దాదాపు మనకు మే నెలలో ఏదన్నా తొలకరి జల్లులు పడ్డా కానీ లేదా తేమ శాతం చూసుకొని కంపల్సరీ కూడా ఒక 30 సెంటీమీటర్ల లోతున మనకు ప్లవ్ వేసుకోవాలి. అంటే దాన్నే సమ్మర్ ప్లవింగ్ అంటాం, అంటే వేసవి దిక్కి అంటాం. ఈ 30 సెంటీమీటర్ల లోతున మనం దుక్కి చేసుకున్నట్లయితే దాదాపుగా మనకు పొలంలో ఉన్నటువంటి పాత ఏదైతే పంటలు ఉంటాయో వాటి యొక్క మూడులు కానీ, వాటి పంట అవశేషాలు కానీ ఈ భూమిలో తిరగబడి అంటే కలయబట్టడం వల్ల లోపల కుళ్ళిపోయి మనకు భూసారం పెరగడానికి అవకాశం ఉంటుంది. దేనివలన అంటే ఆ పంటల అవశేషాలన్నీ కూడా భూమిలో కింద మట్టిలో కలయబడి దానిలో మనకు హ్యూమస్ అనే పదార్థం తయారయ్యి సేంద్రియ కర్బనంగా తయారయ్యడం వల్ల భూముల సారం పెరుగుతుంది. దీంతో పాటు మనకు కొన్ని చీడపీడల ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి ప్రధానంగా గత పంటల్లో ఉన్నటువంటి చీడపీడ పురుగులు కోశస్థ దశలు ఏదన్నా భూమిలో ఉన్నట్లయితే ఈ వేసవి దుక్కులు చేసినట్లయితే ఈ వేసవి దుక్కులకి కనుక ఈ సన్లైట్ కి ఎక్స్పోజ్ కావటం వల్ల వాటి యొక్క కోశస్థ దశలు నశించిపోయి వాటి నెక్స్ట్ పంటకి మనకు రాకుండా దాటిని నివారించవచ్చు. అదేవిధంగా కొన్ని రకాల శిలీంధ్రాలు కానీ, అదేవిధంగా తెగుళ్ళకు సంబంధించినటువంటి గుడ్డు కానీ, దాని యొక్క ఇనాక్యులం పార్టికల్స్ ఏదైనా ఉన్నా కానీ ఈ యొక్క వేసవి దుక్కులు చేసుకోవటం వల్ల ఈ యొక్క సమ్మర్ దుక్కుల వల్ల అవకాశం ఉంటాయి. కాబట్టి రానున్న పంటకి ఈ బెడద కొంత తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనకు ఈ యొక్క సమ్మర్ ప్లవింగ్స్ అంటే వేసవి దుక్కుల వల్ల రైతులకు ప్రధానంగా మనకు నీటి కన్జర్వేషన్ బాగా జరుగుతుంది. అంటే వేసవి దుక్కులు వేయటం వల్ల వర్షం పడ్డ నీరు కూడా భూమిలో ఎక్కడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు రన్ ఆఫ్ లాసెస్ అంటాం, అంటే వర్షం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా భూమి మీద ఉన్నటువంటి సారవంతమైన మట్టి కొట్టకపోకుండా ఎక్కడ నీళ్లు అక్కడ ఎక్కడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనితో పాటు మనకు ప్రధానంగా ఏదైతే మనం దీర్ఘకాలిక పంటలు వేసుకుంటామో అటువంటి పంటలకి ఈ సమ్మర్ దుక్కులు వేసుకోవటం వల్ల చాలా అనువైనదిగా ఉంటుంది. దీంతో పాటు రైతు సోదరులకి ఈ వేసవి దిక్కులు వేయటం వల్ల ప్రధానంగా మనకు ఈ సమ్మర్లో దాదాపుగా వచ్చే తొలకరి జల్లులు కానీ ఇటుకు కానీ ఈ యొక్క పెడ్డ కూడా కరిగిపోయి భూమి సమానంగా కావటం కూడా జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు మనకి సమ్మర్ దుక్కు వేసుకుంటానికి ముందే పశువులను కానీ, గొర్రెలను కానీ, మేకలను కానీ, లేదా ఏదైనా కోళ్ల ఫార్ములు ఎరువును కానీ, లేదా ఇంకెక్కడైనా షుగర్ కేన్ ఇండస్ట్రీ నుంచి ఫ్రెష్ మడ్ను కానీ, ఫిల్టర్ కేక్ కానీ తీసుకొచ్చుకొని మనం ఈ దున్నటానికి ముందే భూమి మీద పరుచుకొని అంటే భూమి మీద స్ప్రెడ్ చేసి దాన్ని కనుక మనం ఈ సమ్మర్ దిక్కులో కలిపేసినట్టయితే భూసారం బాగా పెరిగి రాబోయే పంటలకు మంచి పోషకాలు లభించే విధంగా మనకి సమ్మర్ దుక్కులు ఉపయోగపడతాయి. కాబట్టి రైతు సోదరుల కంపల్సరీ అందరూ కూడా
ఈ వేసవి దుక్కులను కంపల్సరీ చేసుకోవాలని, అదేవిధంగా తమ భూములు ఖాళీగా ఉంచుకోకుండా ఈ వేసవి దుక్కులు చేసుకోవటం వల్ల రైతులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి చర్యలు చేపట్టి తద్వారా అధిక లాభాలు పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.